రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపునకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాకినాడ జేఎన్టీయూలో స్ట్రాంగ్ రూముల బయట ఉన్న వరండాల్లో లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఈవీఎంలో ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్ను సిద్ధం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు అనుసరించి 17 నుంచి 18 రౌండ్స్లో ఫలితాలు వెలువడబోతున్నాయి. జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఇక కౌంటింగ్ సిబ్బంది ఆ రోజు ఉదయం 7 గంటలకే జేఎన్టీయూకు చేరుకోవాలని అధికారులు ఆదేశించారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అధికారులు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూముల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు కాకినాడ నుంచి మా ప్రతినిధి నందిని మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నందిని, చెప్పండి, స్ట్రాంగ్ రూమ్లో భద్రతకు సంబంధించి అలాగే ఏర్పాట్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో ఎన్నికలు పోలింగ్ పూర్తయిన తర్వాత ఆయా జిల్లాలకు సంబంధించి ఏవైతే ఈవీఎం వీవీప్యాట్లకు సంబంధించి ఏర్పాట్లు చేసిన ఏవైతే బ్యాలెట్ బాక్స్ సంబంధించిన భద్రతలు అయితే మరింత కట్టుదిట్టం చేశారని చెప్పాలి. ప్రస్తుతం మనం కాకినాడ జేఎన్టీ దగ్గర ఉన్నాము. జేఎన్టీ దగ్గర కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. జేఎన్టీలో ఈ జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే పోలింగ్ బ్యాలెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా భద్రత పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారని చెప్పాలి. ఇప్పటికే ఏదైతే కౌంటింగ్ టైం అయితే మరి అంత దగ్గర పడుతున్న సమయంలో ఇప్పటికే అధికారులంతా మరింత అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా 7 నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే పిఠాపురం సంబంధించి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ప్రాంతం కావచ్చు, అలాగే వైసీపీ ఎంపీ అభ్యర్థి అలాగే ఎంపీ అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వంగా గీత పిఠాపురం నుంచి అయితే వాళ్ళైతే ఇక్కడ నుంచి పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో అయితే మరింత దృష్టి పెట్టారని చెప్పాలి. ఏదైతే జిల్లా వ్యాప్తంగా 331 సమస్యాత్మక ప్రాంతాల్లో గుర్తించి పోలింగ్ అనంతరము తర్వాత కౌంటింగ్ ముందు కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదు అని చెప్పేసి ముందస్తుగానైతే నిఘా అంతా కూడా ఇక్కడ పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక పక్క కేంద్ర బలగాలు కావచ్చు, రాష్ట్ర బలగాలంతా కూడా కాకినాడ జిల్లాలోనే భారీగా మోహరించారని చెప్పాలి. ఇటీవల కాలంలో సోషల్ మీడియా కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కాకినాడ సిటీ ద్వారంపూడి ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారో కాకినాడ సిటీకి సంబంధించి పిఠాపురం సంబంధించి ఈ 2 నియోజకవర్గాల మీద కూడా ఏదైతే ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన నివేదిక ఈసీకి నివేదిక ఇచ్చింది. వీటి మీద దృష్టి పెట్టాలన్న వచ్చిన వార్తలు అవాస్తవం చెప్పేసి ఏదైతే జిల్లా ఎస్పీ సతీష్ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి వాటి మీద మేము పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నిఘా పెట్టాము. ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా 2019లో ఏదైతే ఎన్నికల సమయంలో నమోదైన కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్లన్నీ కూడా కేసులు ఉన్నాయి. ఇప్పుడు జరిగే కౌంటింగ్ తర్వాత ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని చెప్పేసి ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ జేఎన్టీలో ఏర్పాటు చేసిన 7 నియోజకవర్గానికి సంబంధించి పిఠాపురం రిటర్నింగ్ అధికారి, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి అణువు కూడా ఇక్కడ ప్రతి రోజు వచ్చి పరిశీలిస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో నివాస 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడైతే భద్రతా ఏర్పాట్లను కూడా చేస్తున్నారని చెప్పాలి. కొద్ది రోజుల్లోనే అంటే జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలోనే కూడా 2 పార్టీల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగానే ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైతే గతంలో వీళ్ళ మీద రౌడీ షీట్ ఉంది, తర్వాత ఇలాంటి 2019 ఎన్నికల్లో ఇటువంటి అవాంఛనీయ ఘటనకు పాల్పడిన వారి కేసులు కూడా ఒకటి కూడా బయట తీసి వారిని కూడా అదుపులోకి తీసుకొని వారికి కూడా అవగాహన అయితే చేపడుతున్నారని చెప్పాలి. అలాగే చూసుకున్నట్లయితే 14 టేబుల్స్ ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. మరి ముఖ్యంగా 14 నుంచి 18 కౌంటింగ్ లో అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే ఈ కౌంటింగ్ కి హాజరవుతారో వాళ్ళందరికీ కూడా దీని మీద అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అలాగే వారికి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని చెప్పాలి. మొత్తానికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా 331 సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. పోలింగ్ అనంతరం 4వ తేదీన పోలింగ్ అయిపోయినా సరే 19వ తేదీ వరకు కూడా కేంద్ర బలగాలు అయితే కాకినాడ జిల్లాలోనే మోహరిస్తారని చెప్పచ్చు. ఎందుకంటే అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఈ జిల్లాలోనే ఉన్నాయి కాబట్టి పోలింగ్ తర్వాత ఏదైతే పోలింగ్ తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు ఇష్యూస్ అయినాయి కాబట్టి ముందుగానే కేంద్ర బలగాలు కావచ్చు అలాగే మిలిటరీ బలగాలు అంతా కూడా కాకినాడ జిల్లాలోనే ఉన్నారని చెప్పాలి.
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎటువంటి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నా వాటిపై ప్రత్యేకంగా దృష్టి అయితే పెట్టారు. అలాగే ఈసీకి ఏదైతే ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన నివేదికను అయితే ఎస్పీ అయితే కొట్టివేశారు. అటువంటి పరిస్థితి అయితే ఏమి లేదు. ప్రతిరోజు ప్రతి గ్రామంలో పోలీసుల బలగాలతో మేమంతా కూడా పర్యటిస్తున్నాము. ఎవరైనా సరే 4-5 గుంపు గూడి ఇక్కడ ఎవరైనా మాట్లాడుకున్నా సరే వారిపై కేసులు పెడతామని చెప్పి అవగాహన కూడా చేయడం కూడా జరుగుతుంది. ఈ పోలింగ్ తర్వాత కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదని చెప్పి ముందుగానే కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు ఆయా నియోజకవర్గాలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. మరీ ముఖ్యంగా కాకినాడ నగరంలో దుమ్ములపేట, ఏటిమొగ, రామకృష్ణారావుపేట ప్రాంతాలు కొంచెం సమస్యాత్మక ప్రాంతాలు కాబట్టి వీటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. అంతేగాక ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన నివేదికకు, ఈసీకి ఇచ్చిన నివేదికను బట్టి ఇక్కడ ప్రత్యేకంగా మేమైతే ఇక్కడ భద్రత అన్నది లేదు. అన్ని ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా నిఘా అయితే పెట్టడం జరిగింది. పోలింగ్ తర్వాత ఓటములు అలాగే విజయోటములు అనేది సహజం కాబట్టి ఇరు పార్టీల మీద మళ్ళీ ఏదైనా ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది, హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి ముందుగానే ఇక్కడైతే గ్రామాల్లో ఉంటే ఉన్న ప్రజలకైతే అవగాహన కల్పిస్తున్నాము. 2014-19 చూసుకున్నట్లయితే ఎవరి మీద అయితే కేసులు నమోదయ్యాయో వారి ఎఫ్ఐఆర్ షీట్స్ ను కూడా పోలీసులు ఫిల్టర్ చేస్తున్నారు. అడుగడుగునా కూడా భద్రతను ఫిల్టర్ చేస్తూ ముందుగా ముందుకు వెళ్తున్నారనే చెప్పాలి. రైట్ నందిని, ఒకటి ప్రధానంగా అంటే ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా చూసుకుంటే ముందుగుండా అరెస్టులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే బైండ్ ఓవర్ కేసులు ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా సమస్యాత్మక ప్రాంతాల్లో గొడవలు జరిగే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో కాకినాడకు సంబంధించి పిఠాపురం ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ముందస్తు అరెస్టులు చేసే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ప్రకారం పిఠాపురం, కాకినాడ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అయితే పిఠాపురం అంత హింసాత్మక ఘటనలు మీకు పోలింగ్ టైంలో కూడా జరగలేదు. తర్వాత కూడా 2019లో చూసుకున్నా, 14లో చూసుకున్నా పిఠాపురంలో అటువంటి హింసాత్మక ఘటనలు అయితే జరగలేదు. కాకినాడలో కొంచెం చెదురుమదురు ఆ ఘర్షణలు జరిగాయి కాబట్టి ప్రత్యేకంగా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాలని నివేదిక అయితే వెళ్ళింది. కానీ అటువంటి ఏమీ లేవు అని చెప్పేసి ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. స్పెసిఫిక్ గా దాని మీద ఈ రోజు జిల్లా ఎస్పీ 12 గంటలకు ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. దాని మీద ఆయన వివరణ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అంటే పిఠాపురంలో అంటే హింసాత్మక ఘటన అయితే జరగలేదు, కానీ జరిగే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే పిఠాపురం ప్రజలు ఎప్పుడు కూడా ఏదైనా కొత్తదనాన్ని కోరుకుంటారో ఆ విధంగానే అక్కడ గెలుపుకోవటం అనేది సహజంగా ఉంటుంది. పెండం దర్బాబు గెలిచినప్పుడు కూడా అటు టీడీపీ వర్మ ఓడిపోయినా ఎటువంటి ఘర్షణలు జరగలేదు. ఒకరి మీద ఒకరు విమర్శల్లో ప్రతి విమర్శలు చేసుకోవడం కామన్, కానీ ఇటువంటి హింసాత్మక ఘటనలు అయితే జరగలేదు. 2019లో చూసుకున్నట్లయితే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి వైసీపీ నుంచి గెలిచారు, కానీ అక్కడ వనమాడి కొండబాబు అయితే ఓడిపోయారు. అయినప్పటికీ కూడా అంతగా చిన్న చిన్న ఇష్యూస్ తప్ప అది ఫైన్ పవర్ కేసులతో సరిపెట్టారు. అయితే ఈ 2019 కేసులు ఎవరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వాళ్ళ వల్ల మళ్ళీ ఇప్పుడు కౌంటింగ్ తర్వాత ఎదురైన ఇష్యూస్ జరుగుతాయి అన్న దానికైతే ఫుల్ మీదగా ఫోకస్ అయితే పెట్టారు. అయితే వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళందరినీ పిలిపించి ఈ ఎన్నికల కౌంటింగ్ తర్వాత వారు ఎటువంటి కేసులు నమోదు అవ్వద్దు, నమోదు అయితే ఖచ్చితంగా వీటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు ఎటువంటి ఇష్యూస్ కి పాల్పడినా కఠిన శిక్షణ అయితే మీకు శిక్షణ అయితే అనుభవించే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటామని చెప్పేసి ఎక్కడికక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, కేంద్ర బలగాలు కూడా పిన్ టు పిన్ అందరికీ కూడా ఒక అవగాహన అయితే జోడిస్తున్నారని చెప్పాలి. రైట్ నందిని, అంటే కాకినాడ జేఎన్టీకు సంబంధించి అక్కడ ఇంతవరకు అధికారులు ఎవరైనా వచ్చి పరిశీలించినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? సూచనలు జారీ చేయడం కానీ శిక్షణకు సంబంధించి ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎన్ని రోజులు పాటిస్తున్నారు, ఏమైనా మనకు అప్డేట్స్ ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే ఇంకా శిక్షణకు సంబంధించి ఎంతమంది సిబ్బంది ఉన్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్న దానిపై ఇంకా క్లారిటీ అయితే రావాలి. 2 రోజుల్లోనే జిల్లా కలెక్టర్ వివాస్ అయితే దానిపై కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి వివరాలు చెప్పే అవకాశం అయితే ప్రస్తుతానికి కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో అయితే ఈ టేబుల్స్ అన్ని కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు కాకినాడ జేఎన్టీ దగ్గర మనం చూడొచ్చు. జేఎన్టీ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఈ బ్యారికేడ్స్ అన్ని కట్టేసారు. ఇక్కడ ఎవరు రాకూడదని చెప్పేసి పూర్తి స్థాయిలో 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేస్తారు. ఇది వరకు ఇదంతా కూడా ఓపెన్ గా ఉండదు, ఇది కూడా బ్యారికేడ్స్ కట్టేశారు. ఎందుకంటే డైరెక్ట్ గా ఎవరు రాకూడదు, లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అందరినీ కూడా చెక్ చేస్తున్నారు. వాళ్ళు విలేకరులా, లేదంటే వాళ్ళ సిబ్బంది, లేదంటే వాళ్ళ స్టూడెంట్స్ లోపలికి ఎందుకు వెళ్తున్నారు, లోపలికి వాళ్ళకి పని ఏంటి అనే అంశంపై కూడా ప్రతిదీ కూడా పోలీసులు లోపల ఉన్న పోలీసులు ఎంట్రన్స్ లోని వాళ్ళకి చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. అదే కౌంటింగ్ కి సంబంధించి ఈ స్టేషన్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఎంతమంది సిబ్బంది ఉంటారు, ఈ టైమింగ్స్ విషయంలో కూడా ఎన్ని రోజులతో పూర్తి కావాలన్న విషయాన్ని ఇంకా పూర్తి స్థాయిలో మనకు ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉంది. అయితే ప్రతిరోజు
ఎవ్రీడే ప్రతి అంటే రోజుకి 2-3 సార్లు అయితే పిఠాపురంకి సంబంధించి రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి అయితే ప్రతి వారు లోపల రావడము, ఆయన పరిశీలించడము, స్ట్రాంగ్ రూమ్ లో పరిశీలించడం కూడా జరుగుతుంది. అలాగే జిల్లా కలెక్టర్ 7 నియోజకవర్గాలకు సంబంధించి కాలేట్ ఏదైతే ఈ స్ట్రాంగ్ రూమ్ లో ఏర్పాట్లు ఉన్నాయో లోపలైతే చూస్తారో, లోపల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఏదైతే ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు, ఎల్ఈడి స్క్రీన్ త్వరగా కూడా వాళ్ళ లోపల భద్రత ఏ విధంగా ఉంది అన్న దాన్ని కూడా చూసుకునే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో అయితే అక్కడ లోపలైతే భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఎవరు వచ్చినా సరే పూర్తి స్థాయిలో వాళ్ళు ఎవరన్నది ఎంక్వైరీ చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే 331 సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే 144 సెక్షన్లో అయితే అమల్లో ఉంది. అంటే ఎన్నికల కౌంటింగ్ తర్వాత ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ దాని తర్వాత కూడా 19వ తేదీ వరకు కూడా ఈ బలగాలు ఇక్కడ జిల్లాలో మోహరించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడక్కడ హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవి చల్లారయ్యే వరకు కూడా ఈ పరిస్థితి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఏదైతే ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఈసీ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అయిందని చెప్పాలి. మనం చూసుకున్నట్లయితే ఎన్నికల తర్వాత, పోలింగ్ తర్వాత అనంతపూర్ కావచ్చు, రాయలసీమ కావచ్చు, అటు కొన్ని జిల్లాల్లో అయితే హింసాత్మక ఘటనలు కూడా జరిగాయి. రోజులో అవి ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఆ ఘటనలు అయితే ఇంకా చల్లారలేని పరిస్థితి అయితే ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని పూర్తి స్థాయిలో అయితే ఈసీ కూడా దీని మీద ఏకంగా దృష్టి పెట్టిందనే చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నందిని. ప్రధానంగా ఎలక్షన్ రిజల్ట్స్ కోసం దాదాపుగా 12 రోజులు ఉన్నటువంటి పరిస్థితి చాలా ఎదురు చూస్తున్నారు. కీలకంగా మారినటువంటి కాకినాడ, పిఠాపురంకు సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయంటూ కూడా అనేక వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇంటెలిజెన్స్ సంబంధించి. కానీ పూర్తి స్థాయిలో అక్కడ కాకినాడ JN2కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు ముందే అక్కడ టేబుల్స్ ఏర్పాటు చేసేదానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ నందిని ఇచ్చినటువంటి పరిస్థితి.